అమరావతి నిర్మాణం పేరుతో రాజధాని నిర్మిస్తామని చెప్పని 2015వ సంవత్సరంలో రైతుల్ని నమ్మించి అప్పటి ముఖ్యమంత్రి గాని అక్కడ మంత్రులు గాని అప్పటి మంత్రులు గాని రైతుల దగ్గర భూమిని సేకరించారు, సమీకరించారు. కానీ ఈ రోజుకి కూడా ఆ భూములు ఇచ్చినటువంటి రైతులు గాని లేదా ఇవ్వని రైతులకు గాని వాళ్ళని వేధించడం గాని ఇట్లాంటివన్నీ కూడా 2024 నుంచి కూడా బాగా ఉధృతం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దాని పర్యవసానం అమరావతి ప్రాంతంలో ఎవరెవరికైతే ఏ రైతులకైతే ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురిగా పడ్డారో లేదా ప్రభుత్వం ద్వారా వారికి న్యాయం జరగట్లేదో లేదా ప్రభుత్వం యొక్క దాడుల వల్ల లేదా దుర్మార్గపు చర్యల వల్ల దుందుడుకు చర్యల వల్ల నష్టపోతున్నారో వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వారి యొక్క బాధల్ని కష్టాల్ని ప్రభుత్వం ద్వారా ఎన్ని బాధలకు పడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ కూడా గ్రామాల వారీగా వచ్చి కలిసి చెప్తున్నారు. అవన్నీ విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతుల యొక్క ఇబ్బందులు, వారి కష్టాలు లేదా మేము ప్రభుత్వానికి అవసరం లేకపోయినా ఉండవల్లి, పెనుమాక చుట్టుపక్కల ఆ ప్రాంతాల్లో ఒక 4-5 గ్రామాల్లో ప్రభుత్వానికి అవసరం లేకపోయినా జగన్ గారు రాగానే చెప్పారు, రోడ్డు వరకు మీరు ఇచ్చేసేయండి, రోడ్డు కాకుండా ఉంటే మనం న్యాయ పోరాటం చేద్దామని చెప్పారు. ప్రభుత్వానికి అవసరం లేకుండా భూమి తీసుకోవడం అన్యాయం చెప్పడం జరిగింది. పార్టీ కూడా మేము అదే గొంతు మాట్లాడుతున్నాం. కానీ దుర్మార్గంగా కక్ష సాధింపుతో రైతుల యొక్క 3 పంటలు 4 పంటలు పండేటువంటి పొలాలన్నింటినీ కూడా చెరువుల పేరుతో దుర్మార్గంగా తవ్వేయటం, రైతు ఇవ్వకుండా ఉన్నటువంటి పొలం మధ్యలో ఉంచి కేకులాగా చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం మిగతా పొలాల్ని 20 అడుగులు 30 అడుగుల లోతు తవ్వేయటం, ఆ మట్టి అమ్మేసుకోవటం, ఇటువంటి దురాఘాతాలన్నీ జరుగుతున్నాయని చెప్తే ఈ రోజున దానికి లీగల్ కమిటీని అలాగే పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు.